హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు మరొక చక్కటి ఔషధాన్ని పరిచయం చేస్తాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. దాంపత్యంలో ప్రత్యేకించి స్త్రీ పురుషుల మధ్య అమితమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదించడానికి మూలమైనటువంటి ఒకే ఒక పదార్థం మనస్సు. ఈ మనస్సు ద్వారా మాత్రమే ఒకరి పట్ల సంతృప్తిని పొందడం కానీ ఒకరి పట్ల అసంతృప్తిని పొందడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంది, సంతోషకరంగా ఉందా, లేకపోతే తగిన సందర్భం కాకుండా ఇతర వేరే విషయాలు మనస్సు మీద ప్రభావం చూపేటప్పుడు మనం ఆ సందర్భంలో కలిసినట్లయితే దాని ప్రభావం చేత అసంతృప్తిని పొందవచ్చు. కాబట్టి మనం కలయిక జరిపేటప్పుడు ఫస్ట్ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఇద్దరు ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరు ఆసక్తిని పొంది ఈ తగిన సమయమే అని అనుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్సుతో కలయిక జరిపినట్లయితే అప్పుడు చాలా మేరకు సంతృప్తిని పొంది ఒకరికి ఒకరు ఇంకాస్త దగ్గర అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్ విషయం ఏమిటంటే, మనం ఎక్కువగా గమనించేది పురుషుల్లో, నేను చాలాసేపు సమయం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటారు కదా పురుషులు. మీ మనస్సుని మాత్రమే నిగ్రహించే ప్రయత్నం చేయండి. అంటే దాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. మనస్సు చేత ఎప్పుడైతే మనం అధికమైనటువంటి ఉద్వేగాన్ని పొందుతూ ఉంటామో అప్పుడు మన యొక్క శారీరక స్థితి కూడా దానికి తగినట్టుగా మారిపోయి ఉద్వేగాన్ని పొంది అది కూడా తొందరగా ఇంద్రియాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మనస్సుని కాస్త నిగ్రహించి ఎదుటి వారిని పరిశీలించడం ప్రారంభించండి. పురుషుల్లో ప్రత్యేకించి అలా పరిశీలించడం ప్రారంభించినప్పుడు మీ యొక్క మనస్సు ఆ ఉద్వేగాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకుంటుంది. దాని తర్వాత మీరు ఇంకొకటి గమనించవలసింది, వారు ఏ విధంగా మీరు వారి పట్ల ప్రవర్తిస్తే తృప్తిని తొందరగా పొందుతారు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించి మీరు ఆ విధంగా ప్రవర్తించినట్లయితే వారు కూడా చాలా తొందరగా తృప్తిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నేను ఒక ఔషధాన్ని కూడా చెప్తాను. ఈ ఔషధాన్ని కూడా ప్రయత్నించండి. దీని ద్వారా కూడా మీరు మీ యొక్క ఇటు మనస్సుని ఇటు శారీరక స్థితిని శరీరాన్ని రెండింటిని దృఢపరచుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు జీవితంలో చక్కటైనటువంటి దాంపత్య సుఖాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. చూసినట్లయితే దీన్నే మనం అతిబల అంటూ పిలుస్తూ ఉంటాం. చాలా వరకు ఎక్కువ వాడుక భాషలో మనకు అతిబల అంటూ ఉంటాం. దీన్ని మన గ్రామాలలో అయితే తువ్వెన చెట్లు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క అతిబల 50 గ్రాములు, శతావరి వేళ్ల పొడి 100 గ్రాములు, ఆ రెండింటికి సమంగా పటిక బెల్లం పొడి కలిపి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 పూటల 1 చెంచా పొడి చప్పరించి తిని 1 కప్పు పాలు తాగుతూ ఉంటే ఈ యొక్క స్ఖలన సమస్య అనేటటువంటిది మాయమైపోయి మీ యొక్క తేజస్సు గట్టిపడి యవ్వన సామర్థ్యం విశేషించి పెరుగుతుంది. మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఇది చాలా తేలికైనటువంటి చిట్కా. మనకి అతిబల అనేటువంటిది గ్రామాల్లో దొరుకుతుంది. అతిబల గింజలు, ఈ దువ్వెన కాయలు అంటూ చెప్పాను కదా, ఈ దువ్వెన కాయల్లో ఉండేటటువంటి గింజలు 50 గ్రాములు సేకరించండి. శతావరి అంటే మీకు ఆన్లైన్ లో కూడా ఈరోజు దొరుకుతుంది. కాకపోతే మంచి దుంపల్ని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాస్త ఆలోచించి ఈ యొక్క దుంపల్ని ఎన్నుకోండి. ఇలా వీటిని తెచ్చుకొని 50 గ్రాములు అది, 100 గ్రాములు ఇది కలిపి వీటిని ఉపయోగించి మీరు చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. దేనికైనా మూలం మాత్రం మనస్సే. ఇంకొకటి ప్రత్యేకించి ఎదుటి వారిని మనం కేవలం ఈ ఒక్క విషయంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా వారిని మనం తృప్తిపరిచేలా ఉండాలి. అంటే ప్రేమగా చూసుకోవడం కానీ, ప్రేమగా మాట్లాడడం కానీ, ఇవి మనకు ప్రత్యేకించి ఒక గొప్ప స్థానాన్ని పోషిస్తాయని మాత్రం స్త్రీ పురుషులు ఇద్దరు గమనించవలసి ఉంటుంది. మన యొక్క ప్రేమ ఎంతైతే పంచుతూ ఉంటామో వారు మనం దగ్గరికి రాగానే అంత స్వేచ్ఛగా, అంత సహృదయంతో, అంత తేలికగా మనకు వారి యొక్క శరీరాన్ని కానీ మనస్సుని కానీ స్వాధీనం చేయడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు చాలా తొందరగా ప్రేమని, ఉత్సాహాన్ని, దానితో పాటు ఆనందాన్ని వారు పొందుతూ ఉంటారు. అంటే మనం దగ్గర ఉంటే చాలు అనే అనుభూతి వారికి కలుగుతుంది. ఈ యొక్క అనుభూతిని మనం ఇవ్వగలిగినట్లయితే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. దేనికైనా మనం వారి పట్ల ప్రవర్తించే ప్రవర్తనే మూలమని గమనించండి. కేవలం ఏదో చేస్తేనే, కలయిక జరుపుతేనే వారు అది మనతో కలిసి ఉంటారు లేదా ఇంకేదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు. వారితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే ప్రత్యేకించి గమనించుకోవాల్సిన విషయం. అన్ని విషయాల్లో మనం తృప్తిపరిచాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనం దగ్గరికి రాగానే, మనం తాకగానే వాళ్ళు సగం తృప్తిని పొందుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విషయం గురించి తెలియజేస్తాను.